పరువు పోగొట్టుకున్న రాయుడు. ఫ్రెండ్స్, ఇది నిన్న జరిగినటువంటి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో అయితే అంబటి రాయుడు అయితే కామెంటేటర్‌గా వచ్చారనమాట. సరదాగా మాట్లాడుతూ దాని తర్వాత ఫీల్డ్‌లోకి అయితే ఎంటర్ అయ్యాడు. సిరాజ్‌తో కలిసి ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒక బాల్ అయితే కొడతారనమాట. ఆ బాల్ పట్టుకునే ప్రయత్నంలో బౌండరీ లైన్ రోప్ తగిలి అంబటి రాయుడు కింద పడతాడనమాట. వెంటనే మొహమ్మద్ సిరాజ్ చాలా గట్టిగా అయితే నవ్వుతూ హ్యాండ్ షేక్ ఇస్తారనమాట అంబటి రాయుడుకి. సో, ఓవరాల్‌గా చూస్తుంటే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అంబటి రాయుడు పైన భయంకరంగా అయితే ట్రోల్స్ జరిగాయనమాట ఆర్‌సీబీ ఫ్యాన్స్ ముఖ్యంగా. ఎందుకంటే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కప్ గాని గెలిచినా గెలవకపోతే మాత్రం మా చెన్నై కప్ ఒకటి ఇస్తాము అంటూ చాలా చులకనగా మాట్లాడడం జరిగిందనమాట సీఎస్‌కే మాజీ టీం ప్లేయర్ అంబటి రాయుడు. దాంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా అగ్రెషన్‌తో తనైతే బాగా భయంకరంగా ట్రోల్ చేశారు. తన ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అనేది మనకైతే వార్తలు వచ్చాయనమాట. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆర్‌సీబీ చేతిలో ఓడిపోయినప్పుడు చాలా అయితే బాధపడారనమాట అంబటి రాయుడు. సో, ఏది ఏమైనా సరే ఇది ఒక మ్యాచ్ గెలిచినంత మాత్రాన వాళ్ళేం విన్నర్ ఏం కాలేరు టీ20 ఐపీఎల్‌లో అనేసి అప్పుడే చెప్పారనమాట. అలానే ఎక్కువ రన్స్ చేసేంత మాత్రాన కప్పులు కొట్టడం అంత ఈజీ కాదు. దాని కెప్టెన్సీ అందరి పెర్ఫార్మెన్స్ ఉంటుందనంటూ విరాట్ కోహ్లీ గారైతే అప్పుడైతే కౌంటర్ ఇచ్చారనమాట మన అంబటి రాయుడు. సో, దానికి సంబంధించి చాలామంది తను ట్రోల్ చేశారు. దాని తర్వాత తన రిటైర్మెంట్ కూడా ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తను కామెంటేటర్‌గా వ్యవహరిస్తూ సో, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఆర్‌సీబీ పైన, విరాట్ కోహ్లీ పైన చేస్తున్నాడనమాట. ఈ నేపథ్యంలో మొహమ్మద్ సిరాజ్ కూడా తను పడిపోయిన వెంటనే చాలా గట్టిగా అయితే నవ్వాడనమాట. సో, ఆ వీడియో అయితే భయంకరంగా అయితే వైరల్ అవుతుంది. నీకెందుకు ఇవన్నీ, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అని అంటూ కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. బట్ అంబటి రాయుడు పాపం నిజంగా ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పొచ్చండి అంబటి రాయుడు. టీ20 కాదు, ఓడిఐ కాదు, టెస్ట్ మ్యాచెస్ కాదు, అన్ని ఫార్మాట్లో కూడా సో, అంటే మీరు రంజీ ట్రోఫీ కూడా గమనించండి. అంబటి రాయుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారన్నమాట ఇప్పటివరకు. సో, కాబట్టి తనకి ఇండియాలో అవకాశాలు దక్కపోవడం నిజంగా చాలా బాధాకరం. సో, ఓవరాల్‌గా ఆ విషయం పక్కన పెడితే నిన్న జరిగిన ఆ యొక్క ట్రోలింగ్ వీడియో చూస్తే మాత్రం సోషల్ మీడియాలో భయంకరంగా ఇంకా ట్రోల్ అయితే వెళ్తుందనమాట. దాదాపు ఇన్‌స్టాగ్రామ్‌లో 3,000,000 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఆ వీడియోకి. సో, కాబట్టి అంబటి రాయుడు ఇవే తగ్గించుకొని అందరినీ ఎప్పుడు కూడా మీరు విరాట్ కోహ్లీనో లేకపోతే ఆర్‌సీబీనో పడుకోకుండా అందరిని సపోర్ట్ చేస్తూ మంచి కామెంటేట్ చేయాలి అని కోరుకుందాం అని అంటూ టీమిండియా అభిమానులు, ముఖ్యంగా మన ఇండియన్ అభిమానులే ఆ విధంగా కామెంట్స్ పెడుతున్నారు. సో, వాళ్ళు కామెంట్స్ పెట్టిన విధానాన్ని మీ పాయింట్ ప్రకారం అంబటి రాయుడు ఏ విధంగా దాన్ని తీసుకోవాలా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.